న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా జరిగాయి. మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంజరం జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్ఎం కోట శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా జరిగాయి. మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంజరం జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్ఎం కోట శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల నడవడికపై దృష్టి సారించాలన్నారు. దీనిలో భాగంగా సమావేశానికి హాజరైన తల్లిదండ్రులకు బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాలను ఐసిడిఎస్ విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి వివరించారు. విద్యార్థులకు నైతిక విలువల యొక్క ప్రాధాన్యతను వివరించి అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయులు వివరించారు. మల్లవరం, తాళ్లరేవు, జి వేమవరం తదితర పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను నాయకులు ఆసక్తిగా తిలకించారు. అదేవిధంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, ఇంజరం ఎంపీటీసీ సభ్యురాలు కోరుకొండ కిరణ్ కుమారి, ఉప సర్పంచ్ అప్పారావు, నాయకులు చేదూరి అరవింద్, మధుమిల్లి, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయం కాదు, మెగా పేరెంట్ పెట్టినరోజు రావక్కర్లేదు. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే పాఠశాలకు వచ్చి మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ బట్టి సో మరి మీ రిక్వెస్ట్ చేసేదంటే పేరెంట్స్ అందరికీ కూడా, ఎవరైనా సరే తల్లిదండ్రులు అందరూ కూడా మన యొక్క ఆశలు ఆకాంక్షలు అన్నీ కూడా పిల్లల మీదే పెట్టుకుంటాం. వాళ్ళు అభివృద్ధి చెందినట్లయితే ఆటోమేటిక్గా మన కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి యథార్థం. సో మన పిల్లలు పాఠశాలకు వెళ్తూ ఉన్నప్పుడు మరి అక్కడ పాఠశాలలో ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు అందరూ కూడా ఒకసారి దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్టు మీద ఒక 4 మార్కుల కోసం ఇచ్చి రాయించడం జరుగుతుందమ్మా. సో మరి మీ ఇంటి దగ్గర వాడు చదువుతున్నారా లేదా అనేది ఒకసారి రాజకీయ నాయకులు విద్యార్థులకు సమావేశానికి ఇచ్చేయడం జరిగింది కాబట్టి మనం కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. కాబట్టి మనం చాలా డిసిప్లిన్గా ఉండాలి. పెద్దల దృష్టిలో పిల్లలు విప్పాలలో ఉన్నారనేది మనకు రాదు. ఎవరు మాట్లాడండి, మీరు కాసేపు మీరెవరో మాట్లాడుకుంటే కూర్చోండి, కూర్చో దిగులు వాళ్ళకున్నావు. ఎప్పటికప్పుడు సదుపాయాలు అనేటువంటి పిల్లలకి ఇవ్వడంతో పాటు మరి టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా
ఏ విధంగా ఉన్నాయనేది మన గవర్నమెంట్ అయితే ప్రతి నిమిషం కూడా చెక్ చేస్తూ ఉంది. అదేవిధంగా టీచర్స్ కూడా పిల్లలకి ఏ విధంగా పాఠాలు మరి ఇక్కడ బోధిస్తున్నారు అనేది కూడా మరి వాళ్ళకి కూడా టీచర్స్ని కూడా వాళ్ళలోంచి మరి వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్స్ ఇచ్చి అన్ని అంశాల్లోని కూడా పాఠం చెప్పడంతో పాటు మరి విద్యార్థులు వాళ్ళ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ని కూడా వీళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు. పాఠం అంటే మన వరకు మనం చాలా బాగా చెప్తాము, పిల్లల్ని కూడా వీళ్ళలో పాఠం చెప్పడంలో మరి మింగిల్ అవుతున్నారా లేదా, ఈ అంశాల పట్ల కూడా పిల్లలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు మరి మా చేత లేదా బయట నుంచి అయినా సరే వేరే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైట్ కళాశాల నుంచి అని చెప్పాము. సో వీళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అనేటువంటివి పైకి వెళుతూ ఉన్నాయి. సో విద్యార్థులకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ అందించబడుతున్నాయి. సో మరి తల్లిదండ్రులుగా కూడా మనందరం కూడా పిల్లలందరూ ఏ విధంగా ప్రగతి పొందారు, మన పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందారు అనేది పాఠశాలలోకి వచ్చి మరి చాలామంది కూడా టీచర్స్ని కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ విద్యార్థులు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రత్యేకించి వారిని పిలిపించి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము. సో ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా మరి ఇక్కడ విద్య అనేది పిల్లలందరికీ కూడా ప్రోగ్రెస్ కార్డ్స్ అందరూ ట్యాగ్ చేయబడ్డాయి. సో మీరు అందరికీ కూడా పేరెంట్స్ అందరినీ ఫోన్ నెంబర్స్ మరి మీరందరూ కూడా క్లాస్ టీచర్స్కి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆల్రెడీ మీ ఫోన్ నెంబర్స్ అన్ని ట్యాగ్ చేయబడ్డాయి. ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. కూర్చున్న పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అసలు ఈ కార్యక్రమానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు తెలుసండి. కూర్చున్న పేరెంట్స్ మెగా గ్రాండ్ పేరెంట్ టీచర్ మీట్ అంటే టీచర్కి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి సంబంధించిన మీటింగ్. అసలు ఎందుకు మీటింగ్? పిల్లల్ని మీరు స్కూల్ పంపిస్తున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా ఏ బిహేవియర్ కలిగి ఉన్నారు అని మీరు టీచర్స్ని అడిగి తెలుసుకునే ఒక ఉద్దేశం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అది. అసలు ఇది అందరికీ తెలిసో తెలియదా? మీరు ఎంతవరకు విజిటింగ్కి వస్తున్నారు స్కూల్కి? పేరెంట్స్ మీ పిల్లల్ని పంపిస్తున్నారు డైలీ 365 రోజుల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ ఏమో మన ఇంటి దగ్గర ఉంటారేమో వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి. మిగిలిన అంత టైం కూడా స్కూల్లోనే కేటాయిస్తారు. కాకపోతే మన దగ్గరికన్నా ఎక్కువ టీచర్స్ దగ్గరే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఏ బిహేవియర్ కలిగి ఉన్నారు అన్నది మీరు ఎవరైనా కూడా స్కూల్కి విజిటింగ్కి ఎవరైనా వస్తున్నారండి? అసలు ఎన్నిసార్లు వస్తున్నారు? అసలు పేరెంట్స్ వచ్చి టీచర్స్ని క్లాస్ టీచర్స్ని కానీ సబ్జెక్ట్ టీచర్స్ని కానీ ఎవరైనా తెలుసుకుంటున్నారండి? ఎవరైనా ఉన్నారా? అసలు ఏ పేరెంట్ అని ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి కొంచెం. నాకు ఇది మీకు తెలియవసరం లేదా? మొత్తం భారం మొత్తం టీచర్స్ మీద పాడేస్తారు. అయితే చెప్తూ మన పిల్లల భవిష్యత్తు మందే. ఈ స్కూల్లో 5 years 8 years చేస్తారు, మళ్ళీ వేరే స్కూల్కి వెళ్తారు. అనేక మంది పిల్లల్ని వాళ్ళు తీర్చిదిద్దడానికి సంసిద్ధులుగా వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తిత్వం కలిగి అటువంటి చదువు కలిగి ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని ఎన్నిక చేసి మన పిల్లలకి లెసన్స్ బోధించడానికి టీచర్స్ కింద ప్రొవైడ్ చేశారు. కాబట్టి మనం వాళ్ళ మీదే భారం వేయకూడదు. మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటన్నది మీరు కూడా మీ సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తూ ఉండాలి. మీ టీచర్స్ని వచ్చి మాట్లాడాలి. ఏమండి మా పిల్లలు సార్ మా వాడు ఇలా ఉన్నాడు, ఇలా చదువుతున్నాడు, ఏంటండి వాడు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఏ బిహేవియర్ కలిగి ఉన్నాడు అన్నది మీరు మాట్లాడాలి. అందరూ కూడా ఎలా బొగ్గ కింద చేయి పెట్టుకుని ఎలా కూర్చుని ఉన్నారు, ఎలా అంటే ఏంటంటే మనకి పెళ్లి చూపులా? అసలు ఒకసారి చెప్పండి, మీ పిల్లల గురించి ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు. మీ స్టేజ్ నుంచే పిల్లలు ప్రక్కదో పట్టేస్తున్నారు. పేరెంట్స్ టీచర్స్ ఎంత చెప్పినప్పటికీ వాళ్ళు ఒక వేలు వెళ్ళట్లేదు, సక్రమైన మార్గంలో వెళ్ళట్లేదు వాళ్ళు. మీరందరూ కూడా అది గమనించాలి. టీచర్స్ కాదు ఆ బాధ్యత, మీరు తీసుకోవాలి. వారు తీసుకుంటారు వారి సమయాల్లో, కానీ మీరు తీసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత కనీసం అట్లీస్ట్ ఒక 10 minutes అయినా మీరు వాళ్ళకి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్తున్నారు. అసలు మెగా పేరెంట్స్ మీటింగ్ 30 మనం ఈ రోజున మన స్కూల్లో అంటే తల్లిదండ్రులు పిల్లలు
పిల్లలకి టీచర్స్కి సంబంధించిన సబ్జెక్టు నేను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన ఎంపీటీసీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే అరవింద్ గారికి, ముఖ్యంగా హెచ్ఎం గారికి, అలాగే మిగిలిన టీచర్లు అందరికీ కూడా, అలాగే మన విలేకరు మిత్రులకి, అలాగే అందరికీ కూడా అందరికీ తల్లిదండ్రులకి ముఖ్యంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ ఈరోజు ఇక్కడ ఇంత అందంగా చేసుకుంటున్నామంటే చాలా గొప్ప విషయం. నిజంగా ఇప్పుడు తల్లిదండ్రుల చేతిలోనే పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఎందువల్లంటే తల్లి తండ్రి ఉదయం లేచి ఆ పిల్లలకి ఏం కావాలో చూసి స్కూల్కి పంపుతారు. స్కూల్కి పంపిన తర్వాత ఆ స్కూల్లో టీచర్స్కి పిల్లలకి కూడా ఒక అండర్స్టాండింగ్, అంటే వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా వీళ్ళు వింటారు. అది సాయంత్రం అయిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పుస్తకాలు ఎలా పడేసి మీరు ఏం చేస్తారు, వాళ్ళు పుస్తకాలు పడేసి వాళ్ళు మామూలుగా ఆడుకోవడమో లేకపోతే పడుకోవడమో ఏదో చేస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు మనం చేయవలసిన పని అలా అక్కడే, అంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరిగింది, స్కూల్లో ఏం చెప్పారు అనే కాన్సెప్ట్ పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందువల్లంటే మనం ఈ రోజుని నిజంగా చెప్పాలంటే మనం ఒక బిల్డింగ్ కానీ లేకపోతే డబ్బులు కానీ లేకపోతే ఎకరాలు కానీ ఏమీ ఇవ్వక్కర్లేదు. వాళ్ళు భవిష్యత్తుకి మంచి ఆదరణ ఇవ్వాలంటే మనం పిల్లలని శ్రద్ధగా చూడాలి. ఈరోజు మన గవర్నమెంట్ ఏమిస్తుందంటే అమ్మఒడి ఇస్తుంది పిల్లలకి, అలాగే మంచి యూనిఫామ్ ఇస్తుంది, అలాగే మంచి షూస్ అని, మధ్యలో మధ్యాహ్న భోజన పథకం అని, అలాగే సోడు జావాలి, అనేక రకాలు. అంటే గవర్నమెంట్ మన పిల్లల్ని గవర్నమెంటే చూసేస్తుంది. మనం చేయవలసింది ఏంటి, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు కేవలం వాళ్ళకి మనం సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ టీచర్స్ చెప్పిన సబ్జెక్టు ఒక్కరోజు మీరు తీయించి ఆ మర్నాడు ఉదయం మరలా స్కూల్కి పంపితే అలా మీరు 10 రోజులు చేయండి చాలు. మిగిలిన 11వ రోజు నుంచి మీరు చెప్పకుండా నా పిల్లలు తయారైపోతారు. నిజంగా పిల్లలు చిన్నప్పుడే మనం సరైన మార్గంలో పెట్టకపోతే మనం ఇంకా పెద్దదిగిన తర్వాత మనం ఏం చేయలేం. వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా ఈ రోజుల్లో పిల్లల భవిష్యత్తు అంతా మన తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది. ఈ రోజు ఇంత చక్కగా ఇంత అందంగా ఉన్నదంటే మనం ఈ పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఉంటుంది. కాబట్టి మీరు పిల్లల మీద ఎంత శ్రద్ధ వహిస్తే వాళ్ళకి అంత లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేపు పొద్దునీళ్ళు పిల్లలు పెద్దలు అవుతారు. పెద్దలు అయిన తర్వాత ఏదో ఉద్యోగం కూడా చేసుకుంటారు. ఆ చేసుకునేటప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళ భవిష్యత్తుతో పాటు మన తల్లిదండ్రుల ఆనందాన్ని, అలాగే తల్లిదండ్రులను చూసుకోవడం, అలాగే మన ఊరికి కానీ మన గ్రామానికి మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురాగలుగుతారు. కాబట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఎలా చూడాలంటే ఇంకా కంటికి రెప్పలా చూసుకోవాలి. ఈ రోజున మనం చూసింది వాళ్ళ జీవితానికి అంతటికీ కూడా ఉపయోగపడుతుంది. పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మనం స్కూల్కి పంపించిన కాడి నుంచి స్కూల్కి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో గత 14 వారాలుగా తాళ్లరేవు మండల అధికార ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ రోజు క్షేత్ర దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎన్ విజయ్ కుమార్, కరప డివిజన్ వ్యవసాయ అధికారి ఎన్ బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులందరూ రాబోయే దాల్వ పంట సమయంలో పొలం బడిలో నేర్చుకున్న మెలకువలు ఉపయోగించి ఖర్చు తక్కువతో అధిక దిగుబడులు సాధించాలని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రకృతి వ్యవసాయం చేయడానికి అలవాటు చేసుకోవాలని, అందువలన భూమి ఆరోగ్యం, మనిషి ఆరోగ్యం బాగుంటుంది అని, రైతులకు కావలసిన అన్ని రకాల సేవలు రైతు సేవా కేంద్రాల ద్వారా పొందగలరని కోరారు. ఈ సందర్భంగా రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమం ముందు నుండి ప్రోత్సహించిన ప్రకృతి రైతు దూలిపాడు వెంకటరామన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పంపన రామకృష్ణ, దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, ఉంగరాల వెంకటేశ్వరరావు, గుత్తుల వెంకటరమణ, విల్ల సత్యనారాయణ, దడాల సత్తికొండ, నాగార్జున, చంటి, కిట్ట, పాపారావు మరియు వ్యవసాయ సిబ్బంది నోవా, గౌతమి, అజయ్, ప్రియాంక, తేజేశ్వరి, ఎన్టీ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే
బాబాయ్ ఒకసారి అందరూ ఇలా దళాలు సత్యవాడు గారు రాసుకోవచ్చున్నాం. బాబా యాంకర్ గారే కొద్దిగా వెళ్ళారండి. రైట్ పోరాటం చేస్తాం మాట్లాడుతుంటారు. అలాగే అనుసూరి సత్యాన్ని గారు చిన్నగారిని కూడా అలాగే థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంత ధన్యవాదాలు. బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారని అంటే బాబీ గారు సార్, దూల్పూడి వెంకటరమణ గారిని చేతుల మీదుగా ఒకసారి రండి, సన్మానం పొందుతున్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు కే బాబురు. నేను పనిచేస్తున్నాను. అక్కడ పరిధిలో తాళరేవు, కరప, అలా కాజూరు మండలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నది ఏంటంటే ముఖ్యంగా రైతుల యొక్క అంటే తక్కువ పెట్టుబడితో నాణ్యత కలిగిన ఎక్కువ పంటను పండించడం ఎలా అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వం అక్కడ దృష్టి సారించడం జరిగింది. అక్కడ దీంట్లో భాగంగా ఏంటంటే పొలం బళ్ళు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఈ పొలం బళ్ళలో ముఖ్యమైన 4 సూత్రాలు ఉంటాయండి. ఒకటి ఇప్పుడు ఆరోగ్యకరమైన పంట పండించడం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం అక్కడ దిశానిర్దేశం చేయడం జరిగింది. అందుచేత ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యమైన పంట పండించాలనేది ముఖ్య సూత్రంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే రెండోది ఏంటంటే మిత్ర పురుగులు రక్షించుకోవాలి. ఎందుకంటే పురుగు మందులు అనవసరంగా వాడుతున్నారంటే అలా వాడే పరిస్థితి లేదు. అందుచేత రసాయన పురుగు మందులు తగ్గించాలి, అందుచేత వాటి వాడకం తగ్గించాలి. ఎందుకంటే మన పురుగు మందులు రక్షించుకోవాలి, అక్కడ పురుగుల్ని అంటే మనకు మేలు చేసే పురుగులు రక్షించుకోవాలనేది మా రెండో సూత్రంగా పెట్టుకున్నాం. నెక్స్ట్ మూడో సూత్రం ఏంటంటే అక్కడ క్రమం తప్పకుండా అక్కడ పొలాలు పరిశీలించుకోవాలండి. ఎందుకంటే ప్రతి రైతు కూడా రోజు పొలాన్ని పరిశీలించుకుంటే అక్కడ ఏం జరుగుతుంది పొలంలో అనే విషయం తెలిసి అక్కడ పెట్టుబడి తగ్గించుకొని అధిక దిగుబడిని అట్లాగే నాణ్యత కలిగే దిగుబడిని సాధించుకోవడానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుందని మాకు అంటే పొలం వల్ల మూడో సూత్రం. అలాగే ఇంకా ఫైనల్గా 4వ సూత్రం అంటే ప్రతి రైతును కూడా అక్కడ నిష్ణాతుడైన ఒక సైంటిస్ట్గా మార్చాలి. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు, వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళే తీసుకునేలా మార్చడం ఈ పొలం బడి ముఖ్య ఉద్దేశం. అట్లాంటి ఈ పొలం బడిని అక్కడ 14 వారాల పాటు అంటే 14 వారాలు మా వ్యవసాయ శాఖ తరపుని అంటే ప్రతి గురువారం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అక్కడ అన్నిటిలో కూడా ప్రతిసారి కూడా వీళ్ళకి మంచి అక్కడ నాణ్యత కలిగినటువంటి అంటే మంచి పురుగు మందులు వాడటానికి కానీ అలాగే నాణ్యత కలిగినటువంటి దిగుబడిని అక్కడ పెంపొందించుకోవడానికి కానీ ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడుకోవడానికి కానీ ఇక్కడ మేమందరూ కూడా అక్కడ 14 వారాలకు మా ఏవో గారు అలాగే ఇక్కడ ముఖ్య రైతు మరి బాబీ గారు ఆధ్వర్యంలో నేను 30 మంది రైతులు మరి శిక్షణ ఇవ్వడం జరిగింది. అంచేత ఆ శిక్షణలో భాగంగా వీరు పొందినటువంటి ఇప్పుడు అనుభవాలు ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది ఎంతవరకు ఉపయోగపడింది అనే అక్కడ కార్యక్రమం మీద ఈరోజు అక్కడ క్షేత్ర దినోత్సవం అనేది ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ క్షేత్ర దినోత్సవంలో మరి రైతులందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. వాళ్ళ అనుభవాలు కూడా ఇక్కడ పొలం బడి ఉపయోగపడింది అని చెప్పేసి వాళ్ళు వివరించడం జరిగిందండి. ఈ మల్లవరం గ్రామంలో 14 వారాల పొలం బడి కార్యక్రమం అనేది జరుపుకున్నాం. ఈ రోజు ఫీల్డ్ డే. మరి ఈ 14 వారాల్లోనూ వచ్చిన మన 30 మంది రైతులు కూడా ఎంతగానో మంచిగా శిక్షణ పొంది ఈ రోజు వాళ్ళ అనుభవాల్ని మన పై అధికారులైన మన ఏడీ గారు, జేడీ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో ఈ 14 వారాల్లో కూడా వాళ్ళ అనుభవాలను కూడా ఈ ఫీల్డ్ డే రోజున వ్యక్తపరచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన బాబీ గారు కూడా ఎంతో దీనికి ఈ పొలంబడి కార్యక్రమంలో చాలా బాగా కృషి చేయడం జరగడం వల్లే మనం ఇంత సక్సెస్ఫుల్గా కూడా చేసుకోవడం జరిగిందండి. దీంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడే సారు ఏడీ గారు కూడా చెప్పడం జరిగింది 4 సూత్రాలు. మెయిన్ ఆ 4 సూత్రాలు కరెక్ట్గా అవలంబిస్తే రైతు కంపల్సరీగా కూడా ఖచ్చితంగా అధిక దిగుబడులు సాధిస్తారు. అదే ఇప్పుడు మన రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ఏంటంటే ప్రతి రైతు చెప్పింది మేము ఖచ్చితంగా అధిక దిగుబడి ఎంత ముంతా తుఫాన్ వచ్చినా కూడా మన దిగుబడిలో అంతో కొంత జాగ్రత్త పరచుకోగలిగామంటే
పొలం బడికి రావడం వల్లే, ఈ సూత్రాలు పాటించడం వల్లే మేము ఇంత బాగా చేయగలిగాము. అదే స్కిట్ రూపంలో కూడా చేయడం జరిగిందండి. పొలం బడి రైతులందరూ కూడా ఒక స్కిట్ వేసి, వాళ్ళంతటా వాళ్ళు ఒక స్కిట్ వేసి, అంటే స్కిట్ వేశారంటే ఎంతవరకు వాళ్ళు నేర్చుకున్నారని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రేపు వచ్చే దాల్వా సీజన్ కూడా మనం అధిక దిగుబడులు వచ్చే విధంగా దూసుకెళ్తాం మేడం అని చెప్పడం జరిగింది. అందుకని మేమందరం కూడా చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నాము వ్యవసాయ శాఖ తరఫున. అదేవిధంగా రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో గత 14 వారాలుగా నిర్వహిస్తున్నటువంటి పొలంబడి కార్యక్రమం ఈరోజు ముగింపు సెషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవ జిల్లా అధికారి జేడీ గారు, విజయ్ కుమార్ గారు, ఏడీ శ్రీ బాబురావు గారు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రైతులు ఈ 14 వారాల పాటు ఏమి నేర్చుకున్నది చెప్పడం జరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా రేపు దాల్వా నుంచి రైతులందరూ కూడా కొంచెం వాళ్ళు పండిస్తున్న పొలంలోనే కొంచెం మేరకు ప్రకృతి వ్యవసాయం కూడా చేయాలని, దానికి కావాల్సిన సూచనలు సలహాలు ఎప్పుడు కూడా రైతులకు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీపీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం నిర్వహించారు. జిల్లా యువజన అధికారి తిరి గోపి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే స్వచ్ఛంద సేవ చేసుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. అనంతరం ఎన్ఎస్సిబి గవర్నమెంట్ ఐటీఏ ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణ సుధాకర్, మై భారత్ ఉద్యోగి మన్నే కిరణ్ కుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులకు ఉపన్యాసం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ వైస్ ప్రిన్సిపల్ రత్నప్రభ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీపీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం నిర్వహించారు. జిల్లా యువజన అధికారి తిరి గోపి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే స్వచ్ఛంద సేవ చేసుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. అనంతరం ఎన్ఎస్సిబి గవర్నమెంట్ ఐటీఏ ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణ సుధాకర్, మై భారత్ ఉద్యోగి మన్నే కిరణ్ కుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులకు ఉపన్యాసం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ వైస్ ప్రిన్సిపల్ రత్నప్రభ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో చదువుతూ వంచనకు గురైన బాలిక విషయంలో నిందితులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో చదువుతూ వంచనకు గురైన బాలిక విషయంలో నిందితులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద పేర్కొన్నారు. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను కూటమి నాయకులతో కలిసి చెల్లి వివేకానందను పరామర్శించారు. కుటుంబంలో సభ్యుడిగా మెలుగుతూ వివాహితుడైన గిరిబాబు చేసిన ఆకృత్యం తీవ్ర దారుణమైనది. నిందితుడిపై అతని సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆదేశించడం జరిగిందన్నారు. పోలీసులు కూడా వేగంగా స్పందించి విచారణ అనంతరం కఠిన శిక్షలు పడేలా సెక్షన్స్ తో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే గురుకుల పాఠశాలలో గర్ల్స్ వైల్డ్ డెవలప్మెంట్ కమిషన్ సభ్యులు ఎంఏకే భీమారావు జరిగిన దుర్ఘటనపై విచారణ జరిపారు. గురుకుల పాఠశాల సిబ్బంది పేరెంట్స్ తో సమావేశమయ్యారు. పోలీసులు ఇతర అధికారులు వేగంగా స్పందించి నిందితులను సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని వేగంగా విచారించి తగిన ఆధారాలతో కేసు నమోదు చేయాలని అన్నారు. సిబ్బందిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పేరెంట్స్ కూడా పాఠశాలకు వచ్చేటప్పుడు పరాయి వారిని తీసుకురాకుండా బాధ్యతతో వ్యవహరించి సహకరించాలని సూచించారు. హాల్లో విజిటర్స్ కి చైర్స్ వేయండి మేడం. మీరు ఆ విజిటర్స్ కి చైర్స్ వేస్తే ఓకే యాక్షన్. పాత్రికేయులందరికీ నమస్కారం. మరి వేళ గౌరవ శాసనసభ్యులు బుచ్చిబాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం ఉమ్మడి కూటమంతా కూడా ఈవేళ తూర్పు మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా
మరి దానిలంక గ్రామంలో ఏదైతే ఈ బాలికని ఒక అతనికి కావలసినటువంటి వ్యక్తి తీసుకెళ్ళి చాలా ఘోరంగా చాలా హింసించడం జరిగింది. దాని మీద మేము కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈవేళ ప్రాధాన్యంగా మన గురుకుల పాఠశాలకు వెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం. అయితే అమ్మాయిని హాస్పిటల్లో పెట్టడం వల్ల మేమందరూ కూడా హాస్పిటల్లో చూసాం. ఎందుచేతనంటే అమ్మాయి చాలా రోధిస్తుంది, చాలా బాధపడుతుంది. వయసు చాలా చిన్న వయసు, బాగా మైనర్ బాలిక. అయితే చాలా దురాగతంగా క్రూరంగా హింసించినటువంటి వ్యక్తిని వాడు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతీయం చూడకుండా ఎవరైనప్పటికీ, ఏ వర్గం అయినప్పటికీ, ఏ పార్టీ అయినప్పటికీ కఠినంగా శిక్షించాలని ఈవేళ మా తెలుగుదేశం కూటమి అందరూ కూడా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ కూడా ఈవేళ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాని మీద అధికారులు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. పోక్స్ ద్వారా అతను కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా గట్టిగానే చెప్పారు. గౌరవ్ బుచ్చిబాబు గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డిపార్ట్మెంట్కి గట్టిగా చెప్పారు. ఆయన ఎట్టి పరిస్థితులు వాడి మీద సీరియస్గా తీసుకోవాలా, అతను మళ్ళీ బెయిల్ ఇవ్వడానికి వీలు లేకుండా పోక్స్ ద్వారా అతను కఠినంగా శిక్షించేటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చెయ్యనని మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఆయన కూడా మళ్ళీ వచ్చిన వెంటనే ఆయన బెంగళూరు వెళ్ళడం కూడా జరిగింది. ఆయన వచ్చిన వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని చూసి వాడికి కావాల్సింది ఏ విధంగా చేయాలో ఆ విధంగా చూడడం మన ఎమ్మెల్యే గారు కూడా ఆ కార్యక్రమం కూడా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా వెంటనే తక్షణం మేమంతా అవుతాకుండా బయలుదేరి ఇక్కడికి వచ్చి అమ్మాయి హాస్పిటల్లో ఉంటే వాళ్ళని వాళ్ళ బంధువుల్ని కూడా చూసి వాళ్ళని పరామర్శించి చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ అగత్యం చేశాడో వాడిని కఠినంగా శిక్షించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమంతా చర్యలు తీసుకుంటున్నాం, ప్రభుత్వంగా తీసుకుంటాం. మరి ఎమ్మెల్యే గారు మేము కానీ మేమందరం కూడా ఏ పరిస్థితుల్లో కూడా అధికారులంతా కూడా తీసుకున్నారో మేము కూడా కఠినంగా తీసుకుని ఎట్టి పరిస్థితులు కూడా అతనికి శిక్ష విధించేలాగా వాళ్ళ పోక్స్ ద్వారా మళ్ళీ బయటకు రాకుండా అన్ని కార్యక్రమాలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసామని మేము ఎమ్మెల్యే గారు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని కూడా చేసి తప్పనిసరిగా అతను కఠినంగా శిక్షించి ఆ అమ్మాయికి కావాలని న్యాయం చేయడానికి పార్టీ పరంగా, ఉమ్మడి పార్టీ పరంగా మేమందరంగా సిద్ధంగా ఉన్నాం తెలియజేయడం కూడా జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం మండలం టేకి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ కు మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు ఈ రోజు శుక్రవారం భూమి పూజ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం మండలం టేకి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ కు మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు ఈ రోజు శుక్రవారం భూమి పూజ చేశారు. వినియోగదారులకు క్వాలిటీ విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో టేకి గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వేగులు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరంగా మేలైన విద్యుత్ సరఫరా చేస్తుందని ఎమ్మెల్యే వేగుల్లా పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు వినియోగదారులకు భారం కాకుండానే సీఎం చంద్రబాబు నాయుడు రేట్లు తగ్గించడం జరిగిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరతో ప్రవేశపెట్టిన సీఎం సూర్యఘర్ పథకంలో గృహాలకు సౌర విద్యుత్ సమకూర్చుకొని విద్యుత్ బిల్లుల నుండి పూర్తి మినహాయింపు పొందాలని సూచించారు. టేకి గ్రామం విద్యుత్ సబ్ స్టేషన్ కు వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభోత్సవం అయ్యేలా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుక్కల నాగమణి, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఏఎంసీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, టీడీపీ నాయకులు రెడ్డి ప్రసాద్, ఎంపీటీసీ ఏ వీరవేణి, దాసరి బుచ్చి రామారావు, దామిని, వీర్రాఘవులు, మేడిశెట్టి శ్రీనివాస్, చుండ్రు రామ, కృష్ణ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ పుట్ట రాంబాబు, బి సత్యబాబు, పుత్తల శ్రీనివాస్, విద్యుత్ శాఖాధికారులు, అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నాకు ఒకసారి సమస్య చెప్పి నాకు ఫోన్ చేస్తే మాట్లాడారు. కెనాల్ నుంచి వాటర్ సరిగా రావట్లేదు. దానికి ఇందులో కాకుండా ఇందులో 7 గంటలు 9 గంటల కరెంట్ అయితే అవుతా పొలాలండి. మీరు చెప్పేది 9 గంటల కరెంట్ పెంచమంటున్నారా? కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యి వినతులు సమర్పించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను ఓపికగా విన్నారు. సంబంధిత శాఖల అధికారులకు సదరు సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు.
పలు సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించారు. కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యి వినతులు సమర్పించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను ఓపికగా విన్నారు. సంబంధిత శాఖల అధికారులకు సదరు సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. పలు సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించారు. ఇదివరకు ఎంత వచ్చేది నీకు? 3,000 వచ్చేది. 3,000 రూపాయలు అప్పుడు గత 5 ఏళ్ళలో ముందు కూడా 3,000 కదా. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా 3,000, ఇప్పుడు 6,000. అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక 6,000 అయింది. అంతకుముందు 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ కూడా 3,000 ఎవరు చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3,000 చేశారు. ఆ 3,000 ఉండేది. ఈ 3,000లో 6,000 ఒకేసారి పెంచింది ఎవరు? దానివల్ల కొంత మేలే కదా, మేలే కదా. ఒకేసారి 100% 3,000, 6,000 చేయకపోతే మన దివ్యాంగులందరికీ మంచి ఉపకారం చేశారు కదా. నువ్వేం చదువుకుంటున్నావా? నీకు ఏదైనా పండించావా? నేనే వచ్చిందా? తిరుగుతున్నావా? ఎప్పుడు ఇచ్చావు బండి? 7 నెలలు చూడండి. రావులపాలెం ఇచ్చారు స్కూల్. రావులపాలెం ఇచ్చారు కదా, అప్పుడు తెచ్చుకున్నావా? 5 నెలలు దాని మీద తిరుగుతున్నావా? జయంతో అనిస్తానమ్మా. అప్లోడ్ చేసి అప్లోడ్ చేయడం కూడా ఆప్షన్ ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటారండి. అప్లోడ్ చేసాం అందరితో రాలేదు. అప్లోడ్ అయిందంటారు. అప్లోడ్ అయింది. వాళ్ళ సైట్ అది రాదండి. కళాకారులు అదే మనకి అంతకుముందు లేవు. ఎంత వయసు ఎంతమ్మా? యాభై సంవత్సరాలు కూడా కానీ అప్పటికి
16 మన ఇంటిన చంద్రబాబు నాయుడు 30 ఇచ్చారు కానీ మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే పెట్టేద్దాం, లేదని 50 ఎవరేమి పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారా? ఎవరమ్మా ఎందుకు చూడట్లేదు? ఎవరాల్లో ఆయన మరి మీ కుటుంబ సమస్యలు మరి మీరు తెలుసుకోవాలి. మీ కస్టమర్స్లో పెట్టుకున్న మీ మొదలు కట్టుకో, మీ బంధువులు హౌసింగ్ ఎవరైనా ఉన్నారమ్మా? సరిపోతే కొంచెం చేద్దాం, లిఫ్ట్లో వెళ్దాం. మీరు మళ్ళీ ఎవరి తిరగండి, వాళ్ళకి క్యాకేజ్ ఇస్తాం. అది కొంచెం చేద్దాం, చేద్దాం. కలిసే కదంటే అప్లోడ్ చేసి కూడా ఆప్షన్ ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటారండి. అంతా రాలేదు, అప్లోడ్ అయిందంటారు. అది ఆర్డర్ వస్తుందా? ఏం కావాలండి? ఆర్డర్ వస్తుందా? వెరిఫికేషన్ రమ్మన్నారా? కావాలనుకున్నారా? శ్రీరామ్ అమలాపురం అది రాదుగా కళాకారులు అదే మనకి అంతకుముందు మీరు ఎంత వయసు ఎంతమ్మా? యాభై సంవత్సరాలు కూడా కానీ అప్పటికి 16
మన ఇంటిలో చంద్రబాబు నాయుడు గారు 30 ఇచ్చారు కానీ మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే పెట్టేద్దాం, లేదని 50 ఎవరెవరి పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారా? ఎవరమ్మా ఎందుకు ఎంచుకోవట్లేదు? ఎవరాల్లో ఆయన మరి మీ కుటుంబ సమస్యలు మరి మీరు తెలుసుకోవాలి. మీ కర్మలు పెట్టుకున్న మీ మొదలు మీ బంధువులు హౌసింగ్ ఎవరైనా ఉన్నారమ్మా? హౌసింగ్ సరిపోతే చేద్దాం, వెళ్దాం. మీరు మళ్ళీ ఎవరైనా తిరగండి, వాళ్ళ క్యాకెస్ ఇస్తాం, అది కొంచెం చేద్దాం, చేద్దాం. కలిసే కదనట్టు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.